మీన్స్ షార్ట్ ఫిల్మ్ కూడా ఆ ఆ- అనే అనేతం యాక్చువల్లీ అనేతం కూడా కదే అనేతం ఉండాలి మరి. అదే నాకు కూడా డౌట్ వచ్చింది. ఆ, అనేతం అంటారు గానీ, అనేతం అని రాదు కదా అని. కానీ ఉమ్, టెక్స్ట్‌లో కూడా అలాగే ఉంది. తెలుగులో కూడా అనేతం అనే ఉంది. హ్మ్. హ్మ్. అనేతం ట్రాన్స్లేషన్ లో ఏమనుందండి? ట్రాన్స్‌లేషన్ అనేతం అనే ఉంది. హ్మ్. అనేతం ఉండాలి మరి. అనేతం అహినోత్ ట్రాన్స్‌లేషన్ కూడా అనేతం అనే ఆనేతం ఉంది. ఏనం అహినోత్ అహినాథ షాయిన్. ఛందస్సు చూడాలైతే ఒకసారి. కంసో అథ నారదగిర వ్రజవాసినం త్వాం ఆకర్ణ్య దీర్ఘహృదయ సహి గాంధినేయం ఆహూయ కార్ముకమఖచ్చలత భవంతం. ఆ- నాకు ఆనేతం అనకపోతే బాగుంటం లేదు. ఆనేతం ఏనం అహినోత్ అహినాథ షాయి. ఆ, రమణీ కృష్ణమూర్తి గారు మీరు ఎలా నేర్చుకుంటారు సాధారణంగా అక్కడ? ఆ, మీరు ఆల్రెడీ బయట అఘీనాథ్ చేస్తున్నారు కదా. అఘీనాథ శాయినం. అయ్- ఆ, అహినో అనేతుమా ఆనేతుమా? అనేతుమ అహినోత్ అనే నేర్చుకున్నారా? అనేతుం అని అనేతుం ఏనం అఘీనాథ శా అఘినా అహినాథ షాయి. అఘినోదయ అఘినోదహి అఘి ఇది 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 బానే ఉంది. అహినాథ షాయన్. అహినాథ ఆ, అహి అంటే పాము, అహినాథ అదే అంటే ఆ, శాయినం శాయినం. సర్పరాజు. సర్పరాజు అయినటువంటి ఆదిశేషుని పైన షాయిన్ నిద్రించేవాడని, శేషశాయి అయినవాడని. పాము పడగ పాము పైన సర్పరాజు అయినటువంటి భోగీంద్ర షాయుడు అని. అది బానే ఉంది కానీ ఇక్కడ ఆనేతు మహిను. సరే, ఓకే, మనం కంటిన్యూ చేద్దాం. కంసో అఘినో ఏమండి? కంసో అథ నారదగిర వ్రజవాసినం త్వాం ఆకని. అథ అంత అంటే ఈ కేశి వ్యోమాసుర ఇద్దరు రాక్షసుల్ని చంపిన తరువాత కంసః ఆ మాటలను విన్నటువంటి కంసః నారదగిర, నారదుడు చెప్పినటువంటి మాటను బట్టి, ముందే నారదుడు చెప్పాడు ఈ కేశిని సంహరించిన వాడే నిన్ను కూడా సంహరించడానికి వస్తాడు, ఆయన శౌరిపుత్రుడు, వసుదేవుని కుమారుడు అని చెప్పి. వ్రజవాసినం త్వాం, వ్రజవాసినం ఆ వసుదేవుని కుమారుడైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వ్రజవాసినం ఈ బృందావనంలో ఈ గోకులంలో ఉన్నటువంటి త్వాం నిన్ను ఆకర్ణ్య విని. ఇతడేంటి నేను అందరినీ వసుదేవుడు దేవకి వసుదేవులకు చంపినటువంటి కుమారులందరినీ కూడా చంపివేస్తే ఆఖరణ పుట్టిన అమ్మాయి అదేమో అమ్మాయి అయిపోయి ఆకాశంలోకి ఎగిరిపోయి ఇంత చేసిన తర్వాత మళ్ళా ఎట్లా తప్పించుకొని వెళ్ళిపోయి ఆ బృందావనానికి వెళ్ళిపోయి ఆ గోకులంలో అక్కడ పెరుగుతూ ఇంత పెద్దవాడు అయిపోయి ఇంతమంది రాక్షసులను చంపిస్తూ నేను పంపించినటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించి ఉన్నాడే అని ఇదంతా విని ఆకర్ణ్య విని కంస దీర్ణ హృదయ, వాడి హృదయము దీర్ణమైపోయింది, ముక్కలు ముక్కలు అయిపోయింది. ఏంటి ఇలా ఇంత చేసినప్పటికీ కూడా ఆ నా శత్రువు సంహరింపబడలేదే అని అతని హృదయము దీర్ణమైపోయి వ్యాకులమైపోయి ముక్కలైపోయినట్టు బద్దలైపోయినట్లయిపోయి ముక్కలైపోయినట్లయిపోయి ఆ ఆకులపాటును చెంది సహా హి ఆ అతడు ఆ కంసుడు గాంధీనేయం, గాంధీ అనేవాని యొక్క కుమారుడైనటువంటి అక్రూరుడిని, అక్రూరుని యొక్క తండ్రి పేరు గాంధిని, గాంధినేయం గాంధిని యొక్క కుమారుడు ని ఆహూయ పిలిచి కార్ముక మఖ చలత, కార్ముక మఖ అది అందరికీ ఏవైనా యజ్ఞయాగాదులు చేసినప్పుడు వాళ్ళందరికీ ప్రజలందరికీ కూడా వర్తమానం పంపించడము, కొంతమంది రాజులకి ప్రత్యేకంగా పంపించి
వాళ్ళని మా యజ్ఞంలో భాగం స్వీకరించడానికి రండి అని పిలవటం అనేది ఒక సనాతనమైనటువంటి ఆచారం. ఇక్కడ ఇతడు తలపెట్టినటువంటి కార్ముక మఖ, కార్ముకము అంటే ధనస్సు. ధనస్సు యొక్క మఖము, యజ్ఞము ధనుర్యాగానికి. ధనుర్యాగము అన్న చలతః అన్న వంచన చేత, అన్న మోసం చేత, అన్న చలము చేత, నెపము చేత, ఆ ధనుర్యాగము అన్నటువంటి నెపం చేత భవంతం ఆనేతం, భవంతం నిన్ను ఆనేతం తీసుకురావడానికి ఏనం ఈ గాంధినేయమును, ఈ అక్రూరుణ్ణి అహినోత్ అతన్ని పంపాడు. ఓ అహినాథ షాయిన్, ఓ అహినాథ, సర్పరాజు అయినటువంటి శేషం పైన షాయిన్ నిద్రించేటటువంటి వాడ, ఓ శేషశాయి, ఓ భోగేంద్రశాయి, తల్పాన శయనించేవాడా, ఓ కృష్ణుడా, భవంతమానేతం, భవంత నిన్ను తీసుకురావడానికి ఏనమ్మా ఇతన్ని పంపించాడు. ఆ బృందావనానికి, ఆ వ్రజదేశానికి ఈ అక్రూరుణ్ణి పిలిచి, నువ్వు వెళ్ళి ఈ కార్ముక మఖచ్చలత, ఈ కార్ముక మఖము ధనుర్యాగము అనే దాన్ని చూడడానికి రమ్మనమని ఆహ్వానము పలుకుతూ ఆ నెపం పైన తీసుకురమ్మని పంపించాడు. అక్రూరః ఏష అంగ్రిపరః చిరాయ తద్దర్శన క్షమమనాః క్షితిపాలభిత్య తస్వాజ్ఞయైవ పునః ఈక్షితుం ఉద్యతః త్వాం ఆనందభరం అతిభూరితరం బభార. అక్రూర ఏష భవదంగ్రిపరశ్చిరాయ దర్శన క్షమమనాః క్షితిపాలభిత్య తస్యాజ్ఞ, తస్వా కాదు తస్యానే ఉండాలి రెండు చోట్ల, తస్యాజ్ఞయ ఏవ పునరీక్షితం. ఈసారి ప్రింటింగ్ మిస్టేక్స్ వచ్చినాయి చాలానే. పునరీక్షితం ఉద్యతః త్వాం ఆనందభారం అతిభూరితరం బభార. ఆ అక్రూరుడు అనేవాడు కూడా అతనికి ఎంతో కాలం నుంచి ఆ ఈ పరమాత్మను చూడాలనేటటువంటి ఆశ చాలా అధికంగా ఉంది. కానీ ఆ రాజైనటువంటి కంసుని యొక్క భయం చేత అతను వెళ్ళి చూసి, ఆ ఇతడు ఇంతమంది రాక్షసులని చంపుతున్నాడు అనే వర్తమానము రాగానే ఇతడు శ్రీకృష్ణ పరమాత్మ విష్ణుమూర్తియే తప్ప ఇంకొకరు కాదు అని అనుమానము ఉన్నప్పటికీ కూడా, ఏష అక్రూరః ఈ అక్రూరుడు భవదంగ్రిపరః, భవత్ అంగ్రిపరః, భవత్ని యొక్క అంగ్రి పాదముల పైననే పరహ, దానినే పరముగా ఎంచువాడు. నీ పాదములనే పరముగా ఎంచువాడు, నీ పాదములను ఆశ్రయించుకొని ఉన్నవాడు, నీ పాదముల యందే స్థిర చిత్తము కలిగినటువంటి వాడు అతడు. ఆ అక్రూరుడు అంటే నీ భక్తుడైనటువంటి ఆ అక్రూరుడు చిరాయ చాలా కాలం నుండి త్వద్దర్శన క్షమమనాః, త్వద్దర్శన అక్షమమనాః, త్వద్దర్శన నిన్ను చూడాలి అని అక్షమమనాః, ఆ మనస్సుని ఆపుకోలేకపోతూ ఉన్నటువంటి తన మనస్సును క్షితిపాల భీత్య, ఆ క్షితిపాలుడు రాజైనటువంటి కంసుని యొక్క భయం చేత మనస్సులో అధికమైనటువంటి కోరిక ఉన్నప్పటికీ కూడా దానిని అందులోనే ఉంచుకొని, మనస్సునందే ఉంచుకొని, ఆ కోరికను తీర్చుకోలేనటువంటి ఆ తపనను, భగవద్ దర్శనాన్ని చేసుకోవాలి అనేటటువంటి తపనను తీర్చుకోలేకుండా ఆ రాజు యొక్క భయం చేత ఉన్నటువంటి వాడు తస్య ఆజ్ఞయా ఏవ. ఇప్పుడు ఇంకా అతనికి చాలా ఆనందం దొరికింది. ఎందుకంటే ఇప్పటిదాకా చూడాలి అనుకుంటున్నాడు, ఈ రాజు యొక్క భయం చేత చూడలేకపోతున్నాడు. మనస్సేమో వేగరపాటు పడుతూ ఉన్నది. భక్తుడు అతని పాదాలనే ఆశ్రయించుకొని ఉన్నటువంటి వాడు ఎప్పుడు చూస్తానా దర్శనం, తద్దర్శనం, నీ దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ అక్రూరుడు తస్య ఆజ్ఞయ ఏవ,
అతని యొక్క ఆజ్ఞ చేతనే, ఆ రాజుగారి యొక్క ఆజ్ఞనే. ఇప్పుడు ఇంతవరకు ఆ రాజు భయంతోటి చూడడానికి శక్తి చాలని వాడు అయ్యాడు. అక్షముడు అయ్యాడు. ఎంత వెళ్ళాలి అని అనిపించినా గానీ రాజుగారి ఆజ్ఞ లేకుండా, రాజుగారి పర్మిషన్ లేకుండా, రాజుగారి అనుమతి లేకుండా వెళ్ళ వెళ్ళ సాహసించలేకపోయాడు. అలాంటి వాడు ఇప్పుడు ఆ రాజుగారే ఆజ్ఞ ఇచ్చాడు. "నువ్వెళ్ళు అక్కడికెళ్ళి తీసుకురా కృష్ణుడిని ఇక్కడికి" అనగానే పునః ఈక్షితుం ఉద్యతః త్వాం, అతని ఆజ్ఞతోటే మళ్ళీ తిరిగి నిన్ను చూడాలి అని ఉద్యతః, ఉద్యుక్తుడు అయినటువంటి వాడు ఆనంద భారం అతిభూరితరం బభార. అతిభూరితరం ఆనంద భారం. ఇప్పుడు ఎంత ఆనందం ఉందంటే చూడాలి అనే ఆశనే ఉంది. చూడలేకపోతున్నటువంటి అసమర్థత ఉన్నది ఇప్పటి వరకు. ఇప్పుడు రాజే ఆజ్ఞ ఇచ్చాడు నువ్వెళ్లి చూడని. అనంగానే అతడు అతనిని ఈ పునః ఈక్షితుం ఉద్యతః, ఈక్షితుం నిన్ను చూడడానికి ఉద్యతః బయలుదేరి తయారైపోయి రెడీగా ఉన్నాడు. ఆ ఉండడంలో అతి భౌరితరం ఆనంద భారం. ఎంత ఆనంద భారం ఉంటే అతి భూరితరం, అత్యధికమైనటువంటి ఆనందాన్ని బభార మోస్తున్నాడు. ఆ అత్యధికమైనటువంటి ఆనందాన్ని మొయ్యలేనంతటువంటి ఆనంద భారాన్ని, అది గొప్పదైనటువంటి ఆనందాన్ని, ఆనందము అనేటటువంటి బరువుని మోసుకుంటూ త్వమీక్షితుం త్వామీక్షితుం ఉద్యత, నిన్ను చూడడానికి ఇంకా బయలుదేరి వచ్చాడు. బయలుదేరి ఆ వ్రజదేశానికి, ఆ బృందావనానికి వెళ్తున్నాడు. సోయం రథేన సుకృతి భవతః నివాసం గచ్చన్ మనోరథ గణాస్త్వయి ధార్యమాణాన్ ఆస్వాదయన్ ముహు అపాయ భయేన దైవం సంప్రార్థయన్ పతి న కించిదపి వ్యజానత్. సహ స అయం రథేన సుకృతి భవతః నివాసం గచ్చన్ మనోరథ గణాస్త్వయి ధార్యమాణాన్ ఆస్వాదయన్ ముహుర్ అపాయ భయేన దైవం సంప్రార్థయన్ పతి న కించిదపి వ్యజాన. సహ అయం అతడు, ఈ అక్రూరుడు రథేన రథం తీసుకొని ఓ రథం తీసుకొని బయలుదేరాడు. ఆ రథంలో కృష్ణుడిని కూర్చోబెట్టుకొని తీసుకొని రావడానికి. అయం సహ ఇతడు, ఈ అక్రూరుడు సుకృతి, సుకృతి అయినటువంటి వాడు, పుణ్యుడు, పుణ్యాత్ముడైనటువంటి ఈ అక్రూరుడు రథేన రథంతోటి, రథం చేత రథంతోటి భవతః నివాసం గచ్చన్, భవతః నివాసం నీ ఇంటికి, బృందావనంలో ఉన్నటువంటి నీ ఇంటికి, ఆ గోకులంలో ఉన్నటువంటి నీ నివాసానికి, నందుని ఇంటికి గచ్చన్ వెడుతూ మనోరథ గణాస్త్వయి ధార్యమాణాన్, మనోరథ గణాన్, ఎన్ని రకరకాలైనటువంటి ఆశలు కోరికలు అతని మనదిలో ఉన్నాయి. ఆ భగవంతుడిని చూడాలని, ఆ భగవంతుడిని ఎలా చూడాలి అని, ఎంత తొందరగా ఆ భగవంతుడిని, పరమాత్మను దర్శించుకోగలిగినటువంటి అవకాశము లభిస్తుంది అని మనోరథ గణాహ, గుంపులు గుంపులు, అతి అనేక రకమైనటువంటి ఆలోచనలు, మనోరథములు, కోరికలు, అనేక రకమైనటువంటి కోరికలతో త్వయి ధార్యమాణ, త్వయి నీ యందు రకరకాలైనటువంటి కోరికలు కలిగినటువంటి వాడే ధార్యమాన్, అవన్నింటినీ కూడా ధరించి అటువంటి రకములైనటువంటి కోరికలన్నీ కూడా తాను అనుభవిస్తూ ఆ మనస్సులోనే పెట్టుకొని, ఏ ఏ ఎవరితోటి మాట్లాడడానికి లేదు, అతనే వస్తున్నాడు. ఆ ఆనంద పరవశుడైపోయి ఉన్నాడు. ఆ ఆనంద డోలికలలో ఉన్నప్పుడు ఎలా వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం చూస్తాడు, ఎక్కడికెళ్తాడు, ఇలా నేను వెళ్తున్నాను. మనం కూడా ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి, వాళ్ళని చూడాలి అనుకున్నప్పుడు ఆవేగము ఎలా ఉంటుంది, వాళ్ళని చూడాలనేటటువంటి కోరిక, ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఎట్లా కలవాలి, ఇవన్నీ రకరకాలైనటువంటి ఆలోచనలు మనలో మెదులుతాయి కదా. అట్లానే అటువంటి రకరకాలైనటువంటి ఆలోచనలు, నిన్ను గురించినటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు మనసులోనే ధరించి, ధార్యమాణాన్, మనసులో ధరించిన వాడే అంటే మనసులో కలిగినటువంటి వాడే
ఆస్వాదయన్ అపా ముహురపాయ భయేన దైవం. ఇంకా ఆస్వాదయన్, ఆస్వాదయన్ నీ గురించినటువంటి ఆలోచనలను, నీ గురించినటువంటి మాటలను, నీ కోరికలను, నీ నీ గుణగణాలన్నింటినీ కూడా ఆస్వాదయన్, ఆస్వాదిస్తూ, గుర్తు చేసుకుంటూ, తలుచుకుంటూ, ఏ విధంగా నువ్వు ఇంతమంది రాక్షసులను సంహరించావు, ఏ విధంగా గోపికలకు ఆనందాన్ని కలిగించావు, ఏ విధంగా గోపాలకులకు ఆనందాన్ని కలిగించావు, ఏ విధంగా గోవర్ధనగిరిని ఎత్తావు, ఇలాంటివన్నీ నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క చేష్టను ఆస్వాదయన్, ఆస్వాదిస్తూ అంటే మాటిమాటికి దాని గురించి తలుచుకుంటూ, ముహుహు అపాయ భయేన దైవం. మళ్ళీ ఇంకా అన్ని ఆలోచనలలో ఇంకా కొన్ని ఆలోచనలు ఏమొస్తున్నాయి? అపాయ భయేన దైవం. దైవమైనటువంటి నీకు అపాయ భయేన ఏమి అపాయం కలుగుతుందో ఆ కంసుడు తీసుకొని రమ్మంటున్నాడు. కంసుడు కంసుని ఆజ్ఞ ప్రకారం తీసుకోవడానికి వస్తున్నాడు. ఈ కృష్ణ పరమాత్మని చూడాలి అనేటటువంటి ఆశ, కోరిక అధికంగా ఉన్నది. ఉన్నప్పటికీ కూడా ఈ తీసుకొని వెళ్తుంటే ఏ రకమైనటువంటి అపాయం నీకు సంభవిస్తుందో, ఏ రకమైనటువంటి ఆపద సంభవిస్తుందో ఆహ్, కంస మహారాజు నిన్ను చక్కగా బ్రతకనిస్తాడో, బ్రతకనివ్వడో, వసుదేవుని కుమారులందరినీ కూడా చంపేస్తూ ఉన్నాడు గదా! నువ్వు ఇంతమంది ఆహ్, ఇంతమంది రాక్షసులని సంహరించావే. నీకు ఆ కంసుడు ఎటువంటి ఆపదలు కలిగిస్తాడు అని అపాయ భయేన, ఆ అపాయములనేటటువంటి భయములతోటి దైవమైనటువంటి నిన్నే సంప్రార్థయన్ ప్రార్థించుకుంటూ, నిన్నే ప్రార్థిస్తున్నాడు. నాయనా నీకేం అపాయం వస్తుందో, నీకేం ఆపదొస్తుందో, ఎలా వస్తుందో, ఏమొస్తుందో అని ఆ ఆలోచనల తోటి పథి నకించిదపి వ్యచాన. పథి మార్గము అక్కడి నుండి బయలుదేరి ఆ కంసుడి బో నగరాన్ని నుండి బయలుదేరి మధురా నగరం నుండి బయలుదేరి ఈ వ్రజదేశానికి గోకులానికి వస్తున్నంతటువంటి ఆ మార్గమంతా కించిదపి నవ్యజ. కించిదపి కొంచెం కూడా అతనికి నవ్యజాన తెలియలేదు. అంత దూరము ప్రయాణం చేసినప్పటికీ కూడా ఆ ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో మనసులో మెదులుతూ ఉన్నటువంటి రకరకములైనటువంటి రకరకములైనటువంటి ఆలోచనల తోటి నిన్ను గురించి నీ యొక్కటువంటి ఆ చర్యలన్నీ, నీ యొక్క లీలలన్నిటినీ కూడా ఆనందంగా గుర్తు చేసుకుంటూ, నీకెటువంటి ఆపద కలుగుతుందో అని నేను ప్రార్థించుకుంటూ అలా వస్తూ ఉంటే ఎంత దూరం వెళ్ళింది ఆయనకి తెలియలేదు. అంటే ఆ మార్గమంతా కూడా ఇంత దూరం దాటి వచ్చానే నేను అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చానే అని ఆ మార్గము దాటినా కూడా అది అతనికి ఏమీ కూడా గుర్తించలేకపోయాడు. మనకు కూడా ఎప్పుడైనా మనసులో మహా ఆనందంగా ఎక్కడికన్నా ఒక చోటకి వెడుతూ ఉంటే, ఆ ఆలోచనలలో మునిగి తేలుతూ ఉన్నప్పుడు, వాట్లిని గురించి ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు, ఎంత దూరం వెళ్ళామనేది మనకి తెలియకుండానే ఆ ప్రాంతానికి చేరిపోతాం. అలా ఇక్కడ ఈ అక్రూరుడు కూడా నిన్ను చూడాలి అనేటటువంటి కోరికతోటి అలా ముందుకు సాగుతూ ఉంటే, ఆహ్, మార్గం ఎంత వెళ్ళిపోయింది, ఎంత సమయం అయింది, ఎంత మార్గం తను దాటాడు, ఎక్కడికి చేరాడు అన్న విషయం కూడా ఆయన గుర్తించలేకపోయాడు. గుర్తించలేక ఇలా అనుకుంటున్నాడు. ద్రక్ష్యామి వేద శతగీత గతిం పుమాంసం. రకరకాల ఆలోచనలు మనసులో ఉన్నాయి అని అన్నాడు కదా! మనోరథ గణాలన్నాడు. గణములు. ఒక కోరికే గాదు. ఒక సందర్శన వాంఛయే కాదు. పరమాత్మను దర్శించాలి అనేటటువంటి కోరిక ఒకటే కాదు. ఆహ్, ఆహ్, ఆ కోరికలో ఎన్నో ఇతరమైనటువంటి కోరికలు మునిగి ఉన్నాయి. మనోరథ గణములున్నాయి. ఒక రకంగా నిన్ను చూడాలి అని ఒక కోరిక గాదు. ఇంకా చాలా ఉన్నాయి. ఏమేమున్నాయి? ద్రక్ష్యామి వేద గీత గతిం పుమాంసం స్ప్రక్ష్యామి కింసిత్ అపి నామ పరిష్వజేయం కిం వక్ష్యతే సఖలు మాం క్వను వీక్షితః స్యాత్ ఇత్థం నినాయసః భవన్మయమేవ మార్గం.
ద్రక్ష్యామి వేదశతగీత గతిం పుమాంసం స్ప్రక్ష్యామి కింసితపి నామ పరిష్వజేయం కిం వక్ష్యతే సఖలు మాం క్వను వీక్షితః స్యాత్ ఇత్థం నియాయ భవన్మయమేవ మార్గం. భవన్మయమేవ మార్గం. మార్గం అంతా కూడా అతనికి నువ్వులాగానే కనిపిస్తున్నారు. ఎక్కడ కూడా మార్గం అంతా నువ్వే నిండి ఉన్నావు. నిన్ను తప్ప వేరేది ఏమీ అతనికి కనబడటము లేదు. భక్తి అన్నది అట్లా ఉంటుంది. ప్రపంచం అంతా కూడా కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం లాగానే అతనికి కనిపిస్తుంది. ఆ మనోరథంలో ఇలా ఉన్నాయి. రకరకాలైనటువంటి ఆలోచనలు మదిలో మెదిలే ఆలోచనలు ఇలా ఉన్నాయి. ద్రక్ష్యామి వేదశతగీత గతిం పుమాంసం. ద్రక్ష్యామి, నేను చూస్తాను. ఎవరిని చూస్తాను? గీత గతిం పుమాంసం. ఆ పుమాంసం, ఆ పురుషుణ్ణి చూస్తాను. ఎవరా పురుషుడు? గీత గతిం. వేద శతములు, వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా గీత, అన్నీ ప్రార్థించేటటువంటి, స్తుతించేటటువంటి, గతిమైనటువంటి, అన్నింటికి కూడా వేదములన్నింటికి కూడా, వేదాలన్నింటి చేత కూడా స్తుతింపబడేటటువంటి ఒకానొక గతి. అంటే పరమాత్మయే గతి, ఆయనయే లక్ష్యము. ఇంకా ఆయనకు మించినటువంటి లక్ష్యము ఏదీ లేదు. వేదాలకు కానీ, వేదాంగాలకు కానీ, ఉపనిషత్తులకు కానీ అన్నింటికీ కూడా ఆయనయే గతి, ఆయనయే పరమాత్మ, ఆయనయే లక్ష్యం. ఆయన లక్ష్యంగా చేసుకొని గీతం వాళ్ళందరూ పాడుతూ ఉన్నటువంటి, వాళ్ళందరూ స్తుతిస్తూ వేదాలన్నీ స్తుతించేటటువంటి ఆ పరమ పురుషుణ్ణి, ఆ వేద పురుషుణ్ణి ద్రక్ష్యామి, చూస్తాను గదా, చూడగలను గదా, చూడగలను గదా. మనసులో అమ్మో నేను అక్కడి దాకా వెళ్తున్నాను, చూడగలను గదా, చూస్తానా, చూడనా, చూడలేకపోతానా ఏంటి అని ఒక మనసులో ఒక ఆవేదన, ఒక భయము, జంకు ఉంటుంది కదా, అలా అనుకుంటారు. అంటే అక్కడి దాకా వెళ్తే, నందుని ఇంటి దాకా వెళ్తే నందుడు మరి చూడడానికి అనుమతిని ఇవ్వాలి కదా, అలా అనుకుంటున్నాడు. ద్రక్ష్యామి, చూస్తాను కదా, చూడగలను కదా. స్ప్రక్ష్యామి కింసిదపి నామ పరిష్వజేయం. స్ప్రక్ష్యామి, స్పృశించగలనా నేను? స్పృశిస్తాను కదా. ఇవేంటంటే క్వెషన్ మార్కులనమాట. స్పృశిస్తాను, స్పృశించగలను కదా. కించిత్, కొద్దిగా, కొద్దిగా అతన్ని నేను స్పృశించగలను, అతన్ని ముట్టుకోగలను గదా. కించిదపి నామ పరిష్వజేయం, అతన్ని కౌగిలించుకోగలను కదా. ఆ పరమాత్మని నేను కౌగిలించుకోగలను కదా. అతనిని యొక్క స్పర్శని నేను అనుభవించగలను కదా. సాధారణంగా షేక్ హ్యాండ్ ఇస్తారు గదా. షేక్ హ్యాండు లేకపోతే ఆలింగనము చేసుకోవటము. నేను ఈ పరమాత్మని ఎలా చూడగలను? ఎలా చూస్తాను? ఎలా అతనిని నేను ఆలింగనము చేసుకుంటాను? కిం వక్ష్యతే సఖలు. మళ్ళీ కొంచెం డౌటు. సహ ఖలు, అతడేమైనా కిం వక్ష్యతే, నాతోటి మాట్లాడతాడా? ఏం మాట్లాడతాడతను నాతోటి? అంటే నేను మామూలుగా ఒక సేవకుడిని. ఆ కంసరాజు పంపించినటువంటి ఒక దూతను. ఆ దూత మళ్ళీ ఇంకా అక్కడ ఉన్నటువంటి వార్తాహరులకి వర్తమానం పంపుతారు. అంతే తప్ప గాని ఆ దూతతోటి మాట్లాడతాడా ప్రభువు అనేది మనకి తెలీదు. ఇప్పుడు మనం చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికెళ్తామనుకోండి, అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ మనతోటి మాట్లాడతాడు గానీ, ఇంకా అంతకన్నా కింద వాళ్ళు మాట్లాడతారు గానీ, సరాసరి చీఫ్ మినిస్టర్‌లు గాని వాళ్ళు మాట్లాడరు గదా మనతోటి. అందుకని ఇక్కడ కూడా ఈయన అనుమానపడుతూ ఉన్నాడు. కిం సఖలు వక్ష్యతే, అతడు నాతోటి ఏమన్నా ఆహ్, మాట్లాడతాడా? వా మాం క్వను వీక్షితః స్యాత్, అతడేమైనా సరే నన్ను చూస్తాడా? అసలు నన్ను చూడగలడా? చూస్తాడా? నేనతన్ని చూడగలనా? నేనతన్ని ఆలింగనం చేసుకోగలనా? అతడు నాతోటి మాట్లాడతాడా? అతడు నన్నసలు చూస్తాడా? ఇలాంటివన్నీ ఇత్థం, ఈ రకమైనటువంటి క్వను వీక్షితః స్యాత్, నన్నతడు చూడ చూడగలడా? చూస్తాడా?
లేదా దూతలందరికీ ఇచ్చేటటువంటి ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది గదా! ఆ గెస్ట్ హౌస్‌లో పెట్టేసి వర్తమానం మాత్రమే తీసుకుంటాడా వార్తాహరులతోటి? అలా చేస్తాడా? లేకపోతే నన్ను వీక్షితః నన్ను చూస్తాడా? ఇది ఇత్థం ఈ విధంగా నినాయ సహ భవన్మయమేవ మార్గం నినాయ. ఇత్థం ఈ విధంగా ఆలోచించుకుంటూ సహా అతడు భవన్మయమేవ భవన్మయమేవ భవత్తు మయమేవ మొత్తం ప్రపంచమంతా నీమయంగానే నువ్వు నిండి ఉన్నట్టుగానే ప్ర ఎక్కడ చూస్తున్నా నువ్వే కనపడుతున్నట్టుగా మార్గమంతా కూడా నువ్వే కనపడుతున్నట్టుగా ఆ మార్గం నినాయ ఆ మార్గాన్నంతటిని కూడా దాటాడు. ఆ మధురా నగరం నుండి ఈ బృందావనం దాకా ఇవే ఆలోచనలు అతనికి. ఆ ఆలోచనల్లో మునిగి ఉన్నప్పుడంతా అతనికి ఎక్కడ చూసినా పరమాత్మ స్వరూపమే కనిపిస్తూ ఉన్నది. మొత్తం ఈ రోడ్డంతా కూడా, ఈ మార్గమంతా కూడా, ఈ పతి అంతా కూడా అంతా కూడా పరమాత్మ పరంగానే అతను చూసుకుంటూ మెల్లగా ఆహ్, గోకులానికి చేరాడు. భూయః క్రమాత్ అభివిశన్ భవదంగ్రిపూతం బృందావనం హరవిరించి హరవిరించి సురాభివంద్యం ఆనందమగ్న ఇవ లగ్న ఇవ ప్రమోహే కిం కిం దశాంతరమవాప న పంకజాక్ష. అదే చెప్తున్నాడు మళ్ళీ ఇంకా. భూయః క్రమాత్ అభివిశన్ భవదంగ్రిపూతం బృందావనం హరి విరించ సురాభివంద్యం ఆనందమగ్న ఇవ లగ్న ఇవ ప్రమోహే కిం కిం దశాంతరమవాప స పంకజాక్ష. పంకజాక్ష ఓ పంకజాక్ష ఓ పంకజముల వంటి కన్నులు కలిగినటువంటి ఓ శ్రీకృష్ణ పరమాత్మ భూయః మళ్ళీ తిరిగి అలా అలా ఆలోచనలో మునిగిన వాడే అంతా ప్రపంచమంతా కూడా నిన్నే గమనిస్తున్నటువంటి వాడే క్రమాత్ క్రమక్రమంగా మెల్లగా అభివిశన్ ఆ విధంగా ప్రయాణించి ఆ మార్గమంతా కూడా నువ్వేలాగా నువ్వే ఆ మార్గంలో ఉన్నట్టుగా నిన్ను గురించి ఆలోచించుకుంటూ చూస్తానా? ఎప్పుడు చూస్తాను? ఏం చేస్తాను? అతను నన్ను చూస్తాడా? అతను నాతోటి మాట్లాడతాడా? అతను నన్ను ఆలింగనం చేసుకుంటాడా? ఎప్పుడు నేను ఆ స్పర్శ పరమాత్మ యొక్క స్పర్శ సుఖాన్ని అనుభవించగలను అని ఆలోచించుకుంటూ అలా ప్రయాణం చేస్తూ భవదంగ్రిపూతం బృందావనం. బృందావనము భవద్ అంగ్రిపూతం. నీ అంగ్రి నీ పాదముల చేత పూతం పవిత్రీకృతమైనటువంటి ఆ బృందావనాన్ని హర విరించ సురాభివంద్యం ఆ హరి హర శివుడు విరించి బ్రహ్మదేవుడు సుర దేవతలందరి చేత అభివంద్యం అందరి చేత నమస్కరింప తగినది నమస్కరింపబడినది అయినటువంటి ఆ బృందావనానికి ఆనందమగ్న ఇవ లగ్న ఇవ ప్రమోహే ఆనందమగ్న ఇవ ఆనందములో మగ్న ఆనందంలో మునిగిపోయినటువంటి వాడై లగ్న ఇవ ప్రమోహే ప్రమోహే ఆ ప్రమోహంలో ఆ భగవంతుని యొక్క ఆలోచనలలో మునిగి ఉండడం చేత అలా ఆ ఆలోచన ప్రవాహంలో లగ్న ఇవ అందులోనే మునిగిపోయినటువంటి వాడే. అంటే ఇంక వేరే ఇతరమైనటువంటి ఆలోచనలేవి లేకుండా ఆ మొత్తము ప్రమోహంలో ఆ భగవంతుని యొక్క మోహంలో ఆ భగవంతుని దర్శన వ్యామోహంలో లగ్న ఇవ లగ్నమైపోయినట్లుగా ఆనందమగ్న ఇవ ఆనందంలో మునిగిపోయినటువంటి వాడై కిం కిం దశాంతరమవాప కిం కిం ఏ ఏ దశలను అతడు దశాంతరం అనేక రకములైనటువంటి దశలను అవాప పొందలేదు గనక ఓ పంకజాక్ష కిం కిం దశాంతరం నా అవాప ఏ ఏ దశలను నా అవాప పొందలేదు కనుక అంటే అనేక రకమైన దశలు ఒక పిచ్చివాడిలాగా అన్నమాట. పిచ్చివాడిలాగా అయిపోతున్నాడు. నన్ను చూస్తాడా, చేస్తాడా అనుకుంటూ. మళ్ళీ భక్తితోటి ధ్యానించుకుంటూ ఉన్నాడు. ఆనందంలో నన్ను తప్పకుండా ఆయన చూస్తాడు అని చెప్పి ఆనందంలో మునుగుతూ ఉన్నాడు. ఇలా రకరకాలైనటువంటి స్టేజెస్ అన్నమాట. రకరకాలైనటువంటి ప్రవర్తనలు, రకరకాలైనటువంటి ఆలోచనలలో మునుగుతూ అతడు ఎన్ని రకాలైనటువంటి ఆనందాలు, ఎన్ని రకాలైనటువంటి
మూఢత్వాలు, ప్రమోహంలో కూడా పడి ఉన్నాడు. పిచ్చివాళ్ళగా చూసేవాళ్ళకి అందరికీ కూడా అతను ఇదేంటి ఏదో తన్మయ భావంలో ఉన్నాడు. ఆ తన్మయత్వాన్ని చూస్తుంటే బయటి వాళ్ళకి పిచ్చివాడిలాగా కనిపిస్తూ ఉన్నది. అలాంటి రకరకాలైనటువంటి దశాంతరం రకరకాలైనటువంటి అవస్థలను నా పొందలేదు కనుక అంటే అలాంటివన్నీ పొందాడు. ఆ మహదానందంలో మునిగినటువంటి వాడు అంటే మనకి మద్యపానం చేసిన వాళ్ళని చూపిస్తూ ఉంటారు గదా! ఊగిపోతూ, పడిపోతూ, లేస్తూ అలా. అలా ఇక్కడ ఇతడు భగవద్భక్తి సముద్రంలో మునిగి ఉన్నాడు. భగవద్భక్తి ప్రవాహంలో మునిగి ఉన్నాడు. ఆ భగవద్భక్తి ప్రవాహంలో ఉండి ఆ ఆనంద డోలికలలో ఓలలాడుతూ ఎటువంటి రకాలైనటువంటి అవస్థలు పడుతున్నాడు అనేది మనం చెప్పలేము. అలాంటి అవస్థలన్నిటిని రకరకాలైనటువంటి అవస్థలన్నీ అనుభవిస్తూ ఉన్నాడు. పశ్యన్నవందత భవత్ విహృతి స్థలాని పామ్స్ ఇప్పుడు చేష్టలు గూడా చెప్తున్నాడు. ఎలాంటి చేష్టలు చేస్తున్నాడు? పాంసుష్వే ఏవ అవేష్టత భవచ్చరణాంకితేషు కిం బ్రూమహే బహుజనా హి తదాపి జాతాః ఏవం తు భక్తితరలా విరలాః పరాత్మన్ పశ్యన్నవంది అవందత భవద్విహృతి స్థలాని పాంసుషు అవేష్టత భవచ్చరణాంకితేషు కిం బ్రూమహే బహుజనా తథాపి జాతాః ఏవం తు భక్తితరలా విరలాః పరాత్మన్. ఓ పరాత్మన్, ఓ పరమాత్ముడా, ఓ పరబ్రహ్మమా, పశ్యన్ అవందత భవత్ విహృతి స్థలాని. భవత్ విహృతి స్థలాని భవత్ నీ యొక్క విహృతి విహారాలు, నీ యొక్క విహృతి స్థలాని బృందావనం సమీపానికి వచ్చాడు. ఆ బృందావన సమీపానికి రాగానే అక్కడంతా కూడా భవత్ విహృతి స్థలాని నువ్వు తిరుగాడినటువంటి స్థలాలన్నీ ఉన్నాయి. మరి అక్కడే కదా కృష్ణుడు ఉండేది. అక్కడే ఆ అడవులలోనే కదా తిరిగేది. ఆ ప్రాంతాలన్నిటిని కూడా భవత్ విహృతి స్థలాన్ని నువ్వు విహరించినటువంటి ప్రాంతాలని నువ్వు తిరుగాడినటువంటి ఆ ప్రాంతాలన్నీ ఆ స్థలాలన్నీ పశ్యన్ అవన్నింటిని చూసి అవందత అవన్నిటికీ చూసి నమస్కరించుకుంటూ ఉన్నాడు. ఎక్కడెక్కడైతే భగవంతుడు తిరిగాడు, ఎక్కడెక్కడైతే ఆయన తన పాదాలతో తిరిగినటువంటి స్థలాలు భగవంతుడిని ప్రతి చోట చూస్తున్నాడు. ఆయన అక్కడ బయలుదేరిన దగ్గర నుండి మార్గమంతా కూడా భగవంతుడినే చూస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ భగవంతుడు స్పష్టంగా నడిచినటువంటి చోటు ఉంది. ఆ నడిచినటువంటి చోటుని అది చూసి దానికి అవందత దానికి నమస్కరించుకుంటూ ఉన్నాడు. అందుకని అంటే అంతకుముందు దాంట్లో చెప్పాడు గదా! ఏ దశాంతరాలు, ఏ రకాలైనటువంటి అవస్థలు అతను అనుభవించలేదు గనక, పొందలేదు గనక అంటే ఇదొక అవస్థ. ఇక్కడ కృష్ణుడు నడిచిన చోటు అని ఆ స్థలానికి నమస్కారాలు చేసుకుంటూ ఉన్నాడు. పాంసుషు అవేష్టత భవచ్చరణాంకితేషు. ఆ పాంసు ఆ దుమ్ము, ధూళి ఉంది గదా! నడిచినటువంటి చోట ఉన్నటువంటి ఆ దుమ్ము, ధూళినంతటిని కూడా భవచ్చరణాంకితేషు. భవత్ చరణం నీ చరణములు, నీ పాదములు అంకితమైనటువంటి అంటే నీ పాదాలు పడినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దుమ్మును, ధూళిని అవేష్టత అదంతా ఒంటికి పూసుకుంటున్నాడు. అందులో పొర్లుతూ ఉన్నాడు. అవేష్టత అంటే పూసుకుని దొర్లటం. పాంసులు అవేష్టత ఆ దుమ్ములో, ధూళిలో భగవంతుడు తిరిగినటువంటి నడయాడినటువంటి చోటిది. పాదాంకితములైనటువంటి స్థలం ఇది అని ఆ దుమ్ములో, ఆ ధూళిలో, ఆ మట్టిలో అంతా కూడా పొర్లాడుతూ అదంతా ఒంటికి పూసుకుంటూ ఉన్నాడు. కిం బ్రూమహే బహుజనాపి తథా జాతాః. కిం బ్రూమహే ఏమని చెప్పాలి నేను తను చేస్తున్నటువంటి చేష్టలని గురించి. బహుజనాహి తథాపి జాతాః. తదాపి ఆ విధంగా బహుజనాః జాతాః. బహుజనాః ఎంతోమంది నీ యందు అనురాగం కలిగినటువంటి వాళ్ళు, నీ యందు ప్రేమ కలిగినటువంటి వాళ్ళు
నిన్ను దర్శించినటువంటి వాడు. నిన్ను దర్శించడం అంటే మామూలుగా కళ్ళతోటి చూడటం కాదు. నీ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలిసినటువంటి ఈ వారు బహుజనాః జాతాః. చాలా మంది తదాపి జాతః అప్పటికి ఎంతో మంది పుట్టి ఉన్నారు. నువ్వు నువ్వు తిరిగినటువంటి చోటులో, నీ స్థలంలో ఎంతోమంది నీకు భక్తులైనటువంటి వారు, ఎంతోమంది బహుజనాః జాతాః ఎంతోమంది జన్మించి ఉన్నారు. అయినా ఏవం తు భక్తి తరళ విరళా పరా. కానీ ఇట్లాంటి ఈ భక్తి తరళాః ఈ రకమైనటువంటి భక్తి తరళాః భక్తిలో మునిగినటువంటి వారు విరళాః ఏవం చాలా కొద్దిమంది ఉంటారు. అంటే ఇంత అక్రూరుడి వంటి భక్తి కలిగినటువంటి వారు అంటే మార్గం ఎక్కడ చూసినా భగవంతుడినే దర్శిస్తూ ఉన్నాడు. ఆ భగవంతుడు తిరిగినటువంటి స్థలాలన్నిటిని చూసి వాటిలని కళ్ళకద్దుకుంటూ ఉన్నాడు. ఆ మట్టినంతా ఒంటికి పూసుకుంటూ ఉన్నాడు. నీ లీలలన్నీ గానం చేసుకుంటూ ఉన్నాడు. అసలు మార్గం అంతా ఎక్కడ కృష్ణుడు తప్ప అతనికి ఎవరు ఏమీ కనిపించడం లేదు. ప్రపంచమంతా భగవన్మయంగానే అతనికి కనిపిస్తూ ఉన్నది. ఇలాంటి భక్తులు బహుజనాః తదాపి జాతాః ఇప్పటికి ఇంకా ఏం చెప్పాలి? ఇంత భక్తులు చాలా మందున్నారు. చాలా మంది ఇప్పటికి పుట్టారు. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి లీలలని అందరూ చాలా మంది భక్తులు ఆల్రెడీ అప్పటికే ఉన్నారు. గోపికా స్త్రీలైతే వదిలిపెట్టకుండా ఉన్నారు. ఇలా నీ గోవర్ధనగిరి గాని, కాళీయమర్దనం గాని ఇవన్నీ చూసి నీకు భక్తులైనటువంటి వాళ్ళు ఎంతో మందున్నారు కానీ, ఈ విధంగా భక్తి తరళులైనటువంటి వాడు, భక్తియే ప్రధానంగా కలిగినటువంటి వాడు, భక్తిలో మునిగినటువంటి వారు విరలాహ ఏవ. విరలాహ చాలా కొద్దిమంది, చాలా అరుదుగా కొద్ది కొద్ది మాటి మందే ఉంటారు. ఇంత భక్తి కలిగినటువంటి వాళ్ళు. భక్తి కలిగిన వాళ్ళు ఉంటారు. కానీ ఆ భక్తిలోనే మునిగిపోయినటువంటి వాళ్ళు. ఇప్పుడు మనకి చెప్తారు గదా! భక్త తుకారాం లాంటి వాళ్ళు గాని, తులసీదాస్ గాని ఇలాంటి వాళ్ళు ఉన్నారు గదా! భక్తులు. భక్తులు చాలా మంది ఉంటారు. కానీ ఆ భక్తులందరిలో కూడా ఇంత భక్తి పరవశులైనటువంటి వాళ్ళు, ఇంత భక్తిలో మునిగినటువంటి వాళ్ళు, ఇంత తీవ్రమైనటువంటి భక్తులైనటువంటి వాళ్ళు చాలా కొద్దిమందే అక్కడ విరళాః కొద్ది కొద్దిగానే ఉంటారు. అని కిం బ్రూమహే ఏం చెప్పను ఇంత ఏం చెప్పాలి ఇంతగా ఇట్లాంటి భక్తులు కొద్దిమందే ఉంటారు అని బ నారాయణ భట్టాత్రి చెప్పుకుంటున్నాడు. సాయం స గోపభవనాని భవచరిత్ర గీతామృత ప్రసృత కర్ణ రసాయనాని పశ్యన్ ప్రమోద సరితేవ కిల ఊహ్యమానః గచ్చన్ భవద్భవన సన్నిధిం అన్వయాసీత్. ఇంకా ఇంటికొచ్చాడు. దగ్గరగా బృందావన పరిసర ప్రాంతాల నుండి మెల్లగా ఇంటి దాకా కూడా వచ్చాడు. సాయం స గోపభవనాని భవచరిత్ర గీతామృత ప్రసృత కర్ణ రసాయనాని పశ్యన్ ప్రమోద సరితేవ కిల ఊహ్యమానః గచ్చన్ భవద్భవన సన్నిధి అన్వయాసీత్. మెల్లమెల్లగా అతడు సమయానికి సాయంకాలం పొద్దున బయలుదేరాడు. అక్కడ పొద్దున బయలుదేరితే సాయంత్రం సమయానికి బృందావనానికి చేరాడు. చేరి గోపభవనాన్ని మధ్యలో ఇల్లు చేరుతూ ఉండంగా మధ్య మధ్యలో ఉన్నటువంటి ఆ గోపాలకుల యొక్క ఇళ్ళన్నీ కూడా భవచరిత గీతామృత ప్రసృత కర్ణ రసాయన వాళ్ళందరూ కూడా అక్కడ ఇళ్లలో అందరూ కూడా భవత్ చరిత్ర, భవత్ నీ యొక్క చరిత్ర, నీ యొక్క చరిత్రలు, నీ యొక్క సాహస కృత్యాలు, నీ యొక్క లీలలు అందాము. లీలలు భవచరిత్ర. చరిత్ర అంటే కేవలం చరిత్రే కాదు. నీ యొక్క నడవడి, నీ యొక్క లీలలు, వాటి అన్నింటినీ కూడా గీతామృత, ఆ గీతామృతములోన
నీ చరిత్రనంతటిని కూడా నీ లీలలన్నీ కూడా ఒక పాటలులాగా అమృతమయమైనటువంటి పాటలుగా పాడుకుంటూ ప్రసృత కర్ణ రసాయన అవలా పాడుతూ ఉంటే అది ఎలా ఉంది అనంటే కర్ణ రసాయన అని ఆ చెవులకు ఆనందం కలిగించేటటువంటి ఒక రసాయనంలాగా ఒక ఉన్నటువంటి ఆ ప్రసృత అవన్నీ కూడా ప్రసరిస్తూ ఉన్నాయి. ఆ ఇళ్ళన్నిట్లలో కూడా అందరూ గూడా నీ పాటలు పాడుకుంటూ ఉన్నారు. అన్ని ఇళ్ళల్లో కూడా కృష్ణుడిని గురించినటువంటి పాటలు పాడుతూ ఉన్నారు. ఆ చెవులు పాటలు పాడుతున్నటువంటి వాళ్ళ ఆహ్, పాటలన్నీ కూడా గానమంతా కూడా ఆహ్, ఈ చెవులకి ఆనందం కలిగించేటటువంటి విధంగా శ్రవణానందకరంగా ఉన్న ఆహ్, జ శ్రవణానందకరంగా ప్రస్తుతం అంటే జాలువారుతూ ఉన్నటువంటి ఆ పాటలన్నీ వింటూ పశ్యన్ ప్రమోద సరితేవ కిల ఉహ్యమానః. ఎలా ఉందంటే ఆయనకి ఒక ఈ ప్రాంతానికి రాగానే అక్కడ అందరూ వాళ్ళేమో పాటలు పాడుతున్నారు. ఆ పాటలన్నీ వింటున్నాడు. ఆ ఇళ్ళన్నీ చూస్తున్నాడు. అక్కడ అంతా ప్రపంచమంతా ఆయనకి పరమాత్మమయంగానే కనిపిస్తూ ఉన్నది. ప ఆ గో గోపభవనాలన్నీ కూడా లోంచి కూడా రకరకాలుగా కృష్ణుడి యొక్క లీలలు, పాటలు వినిపిస్తూ ఉన్నాయి శ్రవణానందకరంగా. ఆ పాటలన్నీ వింటూ, అవన్నీ చూస్తూ ప్రమోద సరితే వక్కిల ఊహ్యమానః. ఆ ప్రమోద సరితలు ప్ర ప్రమోదము అనేటటువంటి, ఆనందము అనేటటువంటి సరిత్ నదిలో ఇ ఇవ మునిగి ఉన్నట్టుగా కిల ఊహ్యమానః. అందులో తను అలా తేలియాడుతూ ఉన్నట్టుగా, ఆ నదీ ప్రవాహంలో తేలియాడుతున్న ఆ ఆనంద నదీ ప్రవాహంలో తేలియాడుతూ ఉన్నట్టుగా గచ్చన్ వెళ్తూ ఆ పాటలన్నీ వింటూ, ఆ భవనాలన్నీ చూస్తూ, ఆ భవనాలలోంచి వస్తున్నటువంటి ఆనందకరమైనటువంటి నీ లీలలన్నీ వింటూ, ఆనంద ర రస సాగరంలో అలా అలా ఊహ్యమానః అలా అలా తేలియాడుతూ ఉన్నట్లుగా గచ్చన్ వెళ్ళి భవత్ భవన సన్నిధిం అన్వయాసిత్. భవత్ భవన సన్నిధికి చివరికి మెల్లగా నీ ఇంటి దగ్గరికి సన్నిధిం అన్వయాసిత్. సన్నిధి నీ ఇంటి సన్నిధికి భవద్భవన నీ యొక్క భవనం ఆ నందుని ఇంటి గుమ్మం దగ్గరికి సన్నిధి అన్వయాసిత్. అక్కడికి మెల్లగా చేరాడు. ఆహ్, ఎట్లా చేరాడంటే అతను నడిచి వస్తున్నట్టుగా అనిపించలేదు అతనికి. అతని మనస్సుకి అలా వస్తూ ఉంటే వాళ్ళు పాడుతున్నటువంటి పాటలన్నిటిని వింటూ అమృతమయమైనటువంటి ఆ పాటలు శ్రవణానందకరంగా వింటూ ఆ పాటలన్నీ వింటూ అలా వస్తూ ఉంటే అతనికి ఎలా ఉంది అంటే ఒక ఆనంద సాగరంలో అలా తేలియాడుతూ, తేలియాడుతూ వచ్చినట్టుగా ఉంది. నీళ్ళ న పాదాలతోటి నడిచి వస్తున్నట్టుగా లేదు. అంటే అంత శ్రమ, బడలిక ఏమీ లేకుండా అలా తేలియాడుతూ ఉన్నట్టుగా ఆహ్, ఆహ్, వ మీ నీ ఇంటి దాకా వచ్చేసాడు సాయం సమయానికి. తావద్దదర్శ పశుదోహ విలోకలోలం భ భక్తోత్తమాగతిం ఇవ ప్రతిపాలయంతం భూమన్ భవంతం అయం అగ్రజవంతం అంతర్బాహ్యం అనుభూతి రససింధుం ఇవ ఉద్వమంతం. తావద్దదర్శ పశుదోహ విలోకలోలం భక్తోత్తమాగతిం ఇవ ప్రతిపాలయంతం భూమన్ భవంతం అయం అగ్రజవంతం అంతర్బ్రహ్మ అంతర్బ్రహ్మానుభూతి రససింధుం ఇవ ఉద్వమంతం. అక్కడ తావత్ దదర్శ తావత్ అక్కడ దదర్శ చూశాడు. భూమన్ ఓ భూమన్ ఓ సర్వవ్యాపి అయినటువంటి ఓ ప్రభువా ఓ శ్రీకృష్ణ పరమాత్మ తావత్ దదర్శ అక్కడ చూశాడు. ఏం చూశాడు? పశుదోహ విలోకన లోలం. ఇతను ఎలా ఉన్నాడు ఇక్కడ ఈ కృష్ణ పరమాత్మ ఆ సమయంలో పశుదోహ విలోక లోలం. పశుదోహ ఆహ్, ఆహ్, గోప గో గోపకులంతా కూడా
పశుదోహ పాలని పితుకుతుంటే ఆ విలోక లోలం ఆ పాలు పితకటాన్ని చూడడం యందు ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ శ్రీ శ్రీకృష్ణ పరమాత్మను దదర్శ చూశాడు. ఆ పాలు పితుకుతూ ఉంటే వాళ్ళందరినీ వాళ్ళ గోపాలకులందరూ కూడా పాలు ఇంటికి ఆవుల్ని సాయంత్రం తీసుకొని వచ్చిన తర్వాత అక్కడంతా పాలు పితుకుతున్నారు. ఆ పాలను పితుకుతూ ఉంటే వాటిలన్నిటిని చూస్తూ ఉన్నవాడిని. భక్తోత్తమ ఆగతిం ఇవ ప్రతిపాలయంతం అలా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నా గాని ఈయన పరమాత్మ కదా! ఒకటే సమయంలో ఎన్నో పనులు చేస్తాడాయన. ఇదే చేస్తున్నాడు అని చెప్పడానికి వీల్లేదు. గోపికలు ఎంతమంది 100 మంది గోపికలుంటే, వేల మంది గోపికలుంటే, వేల మంది గోపికలతోటి ఒక్కొక్క కృష్ణుడుగా ఉన్నాడు. ఇటు గోపికలతోటి ఉన్నాడు, అక్కడ గోపాలకులతోటి కలిసి అడవులలో పశువులు కాచుకోవడానికి వెళ్తున్నాడు. వాళ్ళతోటి ఆటపాటలాడుతున్నాడు. ఇంకో పక్కన తండ్రి వాళ్ళందరితోటి కలిసి గుడికి వెళ్తూ ఉన్నాడు. ఇలా రకరకాలమైనవి చేస్తున్నాడు. ఇలా అక్కడ ఆ గోవుల నుండి పాలు పితికేటటువంటి ఆ పనిని చూడటం మందు ఆసక్తి కలిగి ఉన్నప్పటికే భక్తోత్తమ ఆగత్యం ఇవ ప్రతిపాలయంతం. భక్తోత్తముడైనటువంటి భక్తులలో ఉత్తముడైనటువంటి ఈ అక్రూరుని యొక్క అగతిం. ఆ అగతిం అతడు వచ్చినటువంటి అతని రాక కోసము ప్రతిపాలయంతం ఎదురు చూస్తూ ఉన్నట్టుగా ఉన్నాడు. అక్కడ అది చూస్తూ ఉన్నాడు. ఇక్కడేమో భక్తుడైనటువంటి అక్రూరుడు ఎప్పుడొస్తాడా? ఎప్పుడొస్తాడా? ఆయన అంతా ప్లాన్డ్ గదా! ఎవ్రీథింగ్ ప్లాన్ చేసుకొనే ఆయన అవతారం మొదలుపెడతాడు. అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క పని క్రమబద్ధతిగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ క్రమపద్ధతిలో ఇప్పుడు ఇక్కడ అక్రూరుడు రావాలి. ఆయన స్కెచ్ చేసినటువంటి ప్లాన్ ప్రకారం. అలా ప్రతిపాలయంతం అతని కోసము ఎదురు చూస్తూ ఆ అక్రూరుడి కోసము భక్తోత్తముడైనటువంటి ఆ అక్రూరుని కోసము ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఉన్నటువంటి భవంతం నిన్ను అయం అగ్రజవంతం అయం ఇతడు అగ్రజవంతం ఆ పరమాత్మ ఇంకా ఎట్లా ఉన్నాడు? అగ్రజవంతం అగ్రజుడితోటి కలిసి ఉన్నాడు. బలరాముడితో సహా కలిసి ఉన్నటువంటి ఆ భవంతం నిన్ను అయం ఇతడు అంతర్బ్రహ్మానంద అంతః బ్రహ్మానందానుభూతి రససింధుం ఇవ ఉద్వంతం. ఇతడు అయం ఈ అక్రూరుడు ఎలా ఉన్నాడంటే అంతః లోపల బ్రహ్మానుభూతి రససింధుం ఇవ ఉద్వంతం. ఇలా రాగానే ఆ ఇంటి దగ్గరికి రాగానే ఆ పశువులని పాలు పెతుకుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని చూస్తూ ఉన్నటువంటి ఆ కృష్ణుణ్ణి తన రాక కోసంకి ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ కృష్ణుణ్ణి చూడగానే ఇది సోదరుడితోటి కలిసి ఉన్నటువంటి ఆ కృష్ణుణ్ణి చూడగానే అంతః లోపల ఆ అక్రూరుడు ఇప్పటిదాకానే చాలా ఆనంద సాగరంలో మునిగి ఉన్నాడు. ఇప్పుడు ఇంకా బ్రహ్మానుభూతి రససింధు. బ్రహ్మానుభూతి మామూలు ఆనందం కాదు ఇప్పుడు. ఇప్పుడు బ్రహ్మానుభూతి, బ్రహ్మానందం అనేటటువంటి అనుభూతిని పొందుతూ అటువంటి రససింధుం ఆ రససింధువును ఆ బ్రహ్మానంద రససింధువును ఆ బ్రహ్మానందము అనేటటువంటి ఆనంద సాగరంలో ఉన్న ఉద్వహంతం ఉద్వహంతం మోస్తూ ఉన్నటువంటి త్వాం భవంతం దదర్శ నిన్ను చూశాడు. ఇంకా అతనికి ఆ బ్రహ్మానందం అంతా కూడా ఒక చోట మూటగట్టి ఉంటే ఎలా ఉందో ఆ బ్రహ్మానంద రస సింధుం ఆ ఈ పరమాత్మయే బ్రహ్మానందాన్ని బ్రహ్మానుభూతిని అందించేటటువంటి బ్రహ్మానందాన్ని అందించేటటువంటి ఒక రస సింధువులాగా రససాగరం లాగా ఉన్నటువంటి భవంతం దదర్శ నిన్ను చూశాడు. ఇంకా అందులోకి ఆ రససింధువులోకి ఆ రస సాగరంలోకి ఆనంద సాగరంలోకి గనక మునిగితే బ్రహ్మానుభూతిని ఇవ్వగలడు. అటువంటి ఆనంద సాగరములో లాంటి ఉన్నటువంటి భవంతం దదర్శ నిన్ను చూశాడు.
బ్రహ్మానుభూతి రససింధువు. బ్రహ్మానుభూతిని అందించేటటువంటి బ్రహ్మానుభూతి ని అందించేటటువంటి రససింధు. రససింధు రససాగరం లాగా ఇవ ఉన్నటువంటి ఉద్వమంతం. ఆ రససాగరం లాగా ఉన్నటువంటి దానిని మోస్తూ ఉన్నటువంటి దాని స్వరూపం లాగా ఉన్నటువంటి నిన్ను చూశాడు. చూసి సాయం చూశాడు. ఆయనేమో అక్కడ పాలు పితుకుతూ ఉంటే వాళ్ళందరూ అక్కడ చూస్తూ ఉన్నాడు. ఆయన రాక కోసంకి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈయన గుమ్మం దాకా వచ్చాడు. ఆ వచ్చిన వాడు తనని చూసి ఏదో బ్రహ్మానందంలో మునిగిపోయినట్టుగా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఈయనేమో రససాగరంలాగా ఉన్నాడు. ఈ రససాగరంలాగా ఉన్నటువంటి సాగర స్వరూపంలాగా ఉన్నటువంటి తనను చూసి బ్రహ్మానందంలో మునిగిపోతూ ఉన్నాడు. బ్రహ్మానుభూతిని అనుభవిస్తూ ఉన్నాడు ఆ అక్రూరుడు. అతన్ని చూసి ఇతను కృష్ణ పరమాత్మ సాయంతనాప్లవ విశేష వివిక్త గాత్రౌ ద్వౌ పీత నీల రుచిరాంబరం లోభనీయౌ నా అతి ప్రపంచ ధృత భూషణ చారువేషా మందస్మితార్ద్ర వదనౌ స యువాం దదర్శ. ఈ అక్రూరుడు ఆ బ్రహ్మానుభూతిని అనుభవిస్తూ ఆ సాగర రూపు దాల్చినట్టుగా ఉన్నటువంటి ఆ పరమాత్మని చూసి బ్రహ్మానుభూతిని అనుభవించేస్తూ అతడు ఈ వీళ్ళిద్దరిని చూశాడు. యువాం దదర్శ. యువాం ఇద్దరు యువకుల్ని దదర్శ చూశాడు. ఆ ఇద్దరు యువకులు ఎలా ఉన్నారంటే సాయంతనాప్లవ విశేష వివిక్త గాత్రం. పొద్దునంతా పగలంతా పశువులందరినీ మేపుకొని వచ్చి అక్కడికి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళేమో పశువులని పాలు పితుకుతూ ఉన్నారు. అది చూశారు. అది చూసి ఇక్కడ ఇంకా ఇప్పుడు మరి ఈయన అక్రూరుడు ఇంటికి వచ్చాడు కాబట్టి అతనిని రిసీవ్ చేసుకోవాలి కదా! అందుకని ముందు వాళ్ళు సాయంకాలపు ఆప్లవ అంటే సాయంత్రం చేసేటటువంటి స్నానము. ఆప్లవ విశేషం. ఆ స్నానంలో సాయంత్రం పూట చేసేటటువంటి విశేషమైనటువంటి స్నానం చేత వివిక్త గాత్రం అంతా వివిక్త గాత్రం ఆ శరీరాలన్నీ కూడా పరిశుభ్రపరుచుకున్నటువంటి వారు దుమ్ము ధూళి పగలంతా అక్కడ ఇక్కడ తిరిగి వచ్చినటువంటి ఆ శరీరాలన్నీ కూడా వివిక్త గాత్రం అవన్నీ కూడా శుభ్రపరుచుకున్నటువంటి స్వచ్ఛముగా చేసుకున్నటువంటి శరీరములు కలిగినటువంటి ఆ సాయంకాలపు విశేష స్నానం. ఆ సాయంకాలపు విశేష స్నానము అంటే పొద్దున చేసే స్నానానికి సాయంత్రం చేసే స్నానాలకి కొన్ని రకాలైనటువంటి మంత్రోక్తంగా చేసేవాళ్ళు ఇదివరకు పూర్వకాలంలో స్నానాలు. ఆ మంత్రోక్తంగా స్నానాలు చేసేటప్పుడు పొద్దున చేసేటటువంటి స్నానాలకి సాయంత్రం చేసే స్నానాలకి కొద్దిగా పాటి తేడాలుంటాయి. అలాంటి ఆ సాయంకాలంలో చేసేటటువంటి ఆ విశేషమైనటువంటి స్నానము చేసి స్వచ్ఛమైనటువంటి శరీరాలు శుభ్రపరుచుకున్నటువంటి శరీరాలు కలిగినటువంటి ఆ ఇద్దరు యువకులు ద్వౌ పీత నీల రుచిరాంబరం లోభనీయం. పీత నీల రుచిరాంబరం పచ్చని పట్టు వస్త్రాలు ధరించినటువంటి వారు లోభనీయం చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నటువంటి వారు ఆ పట్టు వస్త్రాలు ధరించి ఆ పట్టు వస్త్రాల చేత లోభనీయవు ఆకర్షణీయంగా ఉన్నటువంటి శరీరములు కలిగిన వారై నా అతి ప్రపంచ ధృత భూషణ నా అతి ప్రపంచం అత్యధికమైనటువంటి భూషణాలు ధరించలేదు. సాయంకాలం కదా, పగలుపూట అయితే అన్ని రకాలైనటువంటి నగలు ఒంటి మీద వేసుకుంటారు. కానీ సాయంత్రం అయ్యేటప్పటికి అన్ని నగలు వేసుకోకుండా కొద్దిపాటి నగలు. నా అతి ప్రపంచ ధృత భూషణ ధృత నగలు ధరించినటువంటి వాడు, భూషణములు అలంకరణములు ధరించినటువంటి వారు నా అతి ప్రపంచ. అత్యధికమైనటువంటి అలంకరణలు కాకుండా చాలా కొద్దిపాటి అలంకరణలు ధరించినటువంటి చారు వేషవు.
చాలా అందంగా ఉన్నటువంటి, ఆకర్షణీయంగా, సుందరంగా ఉన్నటువంటి శరీరములు కలిగినటువంటి వారు. మందస్మిత, చక్కటి చిరునవ్వు ముఖము మీద కలిగినటువంటి వారు. చిరునవ్వు ముఖంలో కలిగినటువంటి ఆహ్, ఆర్ద్ర వదనౌ, ఆర్ద్రవదనం, చక్కటి త తడి తడి అంటే ఆర్ద్రమైనటువంటి, సున్నితమైనటువంటి, తడితో కూడినటువంటి ఆ ముఖములు కలిగిన, అంటే ముఖము చూడగానే వాళ్ళకి ఆప్యాయత కలిగించినటువంటి విధంగా ఉన్నటువంటి, ప్రసన్నమైనటువంటి ముఖంతో ఉన్నటువంటి ఆ ఇద్దరు యువకులని చూశాడు సాయంకాలం. వాళ్ళు అలా ఆ పశువుల పాలు పితకడం అయిన తర్వాత ఇద్దరు కూడా చక్కగా స్నానాలు చేసి, చక్కని పట్టు వస్త్రాలు ధరించి, కొద్దిపాటి సాయంత్రం పూట వేసుకునేటటువంటి కొద్దిపాటి నగలు ధరించి, సుందరమైనటువంటి వేషాకృతిలో చక్కగా నవ్వుతూ, సౌమ్యమైనటువంటి, ఆర్ద్రమైనటువంటి, సౌమ్యమైనటువంటి ముఖాలతోటి ఉన్నటువంటి వారిని. అంటే అబ్బా! ఈ అక్రూరుడు ఇప్పుడు ఎందుకొచ్చాడు అన్నట్టుగా కాకుండా చాలా ప్రసన్నంగా, చాలా సౌమ్యంగా, సౌజన్యంతోటి ఉన్నటువంటి ఆ ఇద్దరు యువకుల్ని చూసాడు. దూరాత్ రథాత్ సమవరుహ్య నమంతమేనం ఉత్థాయ భక్త భక్తకులమౌలిం అథ ఉపగూహనం హర్షన్ మితాక్షరగిర కుశలానుయోగి పాణిం ప్రగృహ్య సబలో అథ గృహం నినేథ. దూరాత్ రథాత్ సమవరుహ్య నమంతమేనం ఉత్థాప్య భక్తకులమౌళిం అథ ఉపగూహన్ హర్షాత్, ఇక్కడ ఏం చదివాను నేను, హర్షాత్ మితాక్షరగిర కుశలానుయోగి పాణిం ప్రగృహ్య సభలో అత గృహం నినేత. ఇక్కడ ఇది ఇంకేంటో చదివాను నేను. హర్ష దూరాత్ రథాత్ సమవృహ్య నమంతమేనం, ఏనం ఇతన్ని, ఈ అక్రూరుడు, ఏనం ఇతన్ని, ఈ అక్రూరుణ్ణి, దూరాత్ దూరంగానే, ఇంటికి కొంచెము దూరంగా, మరి ఇంటి ముందు గుమ్మంలో కాకుండా ఇంటికి కొంచెం దూరంగా, రథాత్ సమవృహ్య రథము నుండి సమవృహ్య దిగి, నమంతం నమస్కరిస్తూ ఉన్నటువంటి, అక్కడ దూరంగానే రథం దిగేసి అక్కడి నుండే నమస్కరించుకుంటూ వస్తున్నటువంటి ఏనం అతనిని ఉత్థాప్య పైకి లేపి, భక్తకుల మౌలిం అత ఉపగూహనం, తర్వాత కింద నమస్కరిస్తూ ఉన్న అతన్ని, ఆ భక్త కుల మౌలిం, భక్తులలో భక్తులందరిలో, భక్త కులలో, భక్తుల సమూహంలో మౌలి, శిరోభూషణం లాంటి ఇవ్వాడు. అతని ఆ భక్తాగ్రేసరుడు అయినటువంటి ఆ అక్రూరుణ్ణి ఉపగూహన్ కౌగలించుకొని, అంటే కింద నమస్కరిస్తూ ఉన్నటువంటి, దూరంగానే రథం దిగి అక్కడి నుండే నమస్కరించుకుంటూ వస్తున్నటువంటి అతనిని ఉత్థాప్య లేపి, పైకి లేపి అతనిని ఉపగూహన ఆలింగనము చేసుకొని, ఆ భక్తాగ్రేసరుని ఆలింగనం చేసుకొని, హర్షాత్ చాలా సంతోషంతో, మితాక్షరగిర చాలా ఎక్కువ మాటలు కాకుండా కొన్ని మాటలతోటి అతనిని కుశలానుయోగి, అతన్ని కుశలాలన్నీ అడిగి, అతని యొక్క ప్రయాణం బాగా జరిగిందా అలా అని అట్లాంటి మాటలన్నీ కూడా అడిగి, పాణిం ప్రగృహ్య చేతిని పట్టుకొని, సబలహ బలరామునితోటి సహ బలేన బలరామునితో కలిపి, అత గృహం నినేత ఇంట్లోనికి తీసుకొచ్చాడు. అతను చెయ్యి పట్టుకొని కొద్ది మాటలే అడిగి, చాలా అంటే చాలా చాలా ప్రశ్నలు వేసి, టక ఒక 10 ప్రశ్నలు వేసి, ఆ 10 ప్రశ్నలకి అతను జవాబు చెప్పడానికి ఏది ముందు చెప్పాలి, ఏది వెనక చెప్పాలి అనేది అలా కంగారు పెట్టకుండా కేవలం కొన్ని ప్రశ్నలు మాత్రమే వేసి, మితాక్షర గిర, ఇది ఒకటి మనకి, అంటే ఇలా కవులు ఏం చేస్తారంటే సాధారణంగా కావ్యాల్లో రాసేటప్పుడు మనకు ఒక సదాచారం కూడా నేర్పిస్తూ ఉంటారు. అలా దూర ప్రయాణం చేసి అతడు వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడికి అక్కడే టప ప్రశ్నల వర్షం కురిపించకుండా
కొన్ని ప్రశ్నలు చిన్నగా క్లుప్తంగా కొన్ని మాటలు మాట్లాడి ఒక 2 మాటలు మాట్లాడి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి 4 మాటలు అడగొచ్చు. అక్కడే అడిగేస్తారు చాలామంది. ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అలా మితాక్షర గిర మితాక్షరములతోటి కొన్ని మాటలతోటి ఎలా ఉంది ప్రయాణం కులాసాగా అయిందా అని మాత్రమే అడుగుతూ కుశలానుయోగి కుశలములన్నింటి కూడా క్షేమాన్ని గురించి అడుగుతూ పాణిం ప్రగృహ్య చేతిని పట్టుకొని చేతిని వదలకుండా చేతిని పట్టుకొని అలా లోపలికి తీసుకొచ్చాడు. ఇంట్లోకి తీసుకొచ్చాడు బలరాముడితోటి కలిసి. నందేన సాకం అమితాదరం అర్చయిత్వా తం యాదవం తదుదితాం నిశమయ్య వార్తాం గోపేషు భూపతి నిదేశ కథాం నివేద్య నానా కథాభిః ఇహ తేన నిశాం నైషీత్. నందేన సాకం అమితాదరం అర్చయిత్వా తం యాదవం తదుదితాం నిశమయ్య వార్తాం గోపేషు భూపతి నిదేశ కథాం నివేద్య నానా కథాభిః ఇహ తేన నిశాం అనైషీత్. నందేన సాకం ఆ తర్వాత ఆ లోపలికి తీసుకొని వచ్చిన తర్వాత నందేన సాకం అంటే కలిసి అని. నందేన సాకం ఆ నందునితో కలిసి అమితాదరం అర్చయిత్వ అమిత ఆదరం అత్యంతమైన ఆదరంతో ఏదో వచ్చాడు చూశాడు చేశాడు కూర్చోబెట్టాను కప్పు కాఫీ ఇచ్చాను చేశాను కాకుండా అమిత ఆదరం అత్యంతమైనటువంటి ఆదరంతో ప్రేమతోటి అనురాగంతో అర్చయిత్వ పూజించి అంటే ఇక్కడ పూజ చేసి అంటే పూలు జల్లి అలా అని కాదు. అతనికి కూర్చోవడానికి తగినటువంటి ఆసనం ఇచ్చి తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి అతనికి ముందు అక్కడ గుమ్మం దగ్గర కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి అలా అన్నమాట. అలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అమిత ఆదరం అర్చయిత్వ అమిత ఆదరం తను తన సోదరుడైనటువంటి బలరాముడితోటే కాదు నందునితో కూడా అందరూ కలిసి ఆ నందునితో సహా అందరూ కలిసి ఈ అక్రూరుణ్ణి అతిథిగా వచ్చినటువంటి ఈ అక్రూరుణ్ణి అమితంగా అత్యంతమైనటువంటి ఆదరంతో అతన్ని పూజించి అతన్ని అర్చించి అతనిని సేవించి తం యాదవం తదుదితాం నిశమయ్య వార్తాం. అప్పుడు ఆ తర్వాత తం యాదవం ఆ యాదవునికి ఆ నందునికి తద్ ఉదితాం నిశమయ్య వార్తాం తదుదితాం అక్రూరుడు చెప్పేటటువంటి వార్తలన్నింటినీ కూడా నిశమయ్య వినిపింప చేసి ఆ యాదవునికి ఈ అక్రూరుడు చెప్పబోతున్నటువంటి ఏ వార్తలైతే ఉన్నాయో ఆ వార్తలన్నింటినీ కూడా వినిపించి గోపేషు భూపతి నిదేశ కథాం నివేద్య గోపేషు అక్కడ ఉన్నటువంటి ఆ గోపాలకులకు అందరికీ కూడా అంటే ఇక్కడ ఈ అతను తీసుకొచ్చినటువంటి విషయము వర్తమానము కేవలం కృష్ణుడికే కాదు, కృష్ణుడితో పాటు కృష్ణుడి తండ్రితో పాటు అక్కడ ఉన్నటువంటి గోపేషు గోపాలకులందరికీ కూడా భూపతి నిదేశ కథాం నివేద్య ఆ భూపతి రాజైనటువంటి కంసుడు చెప్పినటువంటి నిదేశ అతని యొక్క ఆజ్ఞ యొక్క కథ అదంతటినీ కూడా అతని ఆజ్ఞనిచ్చి పంపించాడు కదా కార్ముక మఖము ఆ ధనుర్యాగానికి ఆహ్వానం ఇచ్చినటువంటి విషయాన్ని ఆ ఆజ్ఞ అంతటినీ కూడా అది ఆహ్వానం ఇవ్వడము అని అంటే ఇక్కడ కేవలం వస్తేరా లేకపోతే లేదు కాదు, వచ్చి తీరవలసిందే ఆజ్ఞ వంటి ఆహ్వానం అది. భూపతి నిదేశ కథాం నివేద్య అదంతటినీ కూడా ఆ కథ అంటే ఆ మాటనంట ఆ వార్తనంతటినీ కూడా ఆ ధనుర్యాగము గురించినంతటినీ కూడా ఆ ధనుర్యాగానికి ఈతడు తప్పకుండా రావాల్సిందే అన్నటువంటి అతని యొక్క ఆజ్ఞను నివేద్య అదంతా కూడా నివేదించి నానా కథాభిః ఇంకా రకరకాలైనటువంటి మాటలన్నీ మాట్లాడుతూ వచ్చిన తర్వాత కూర్చోబెట్టి అతన్ని సేవించిన తర్వాత వెంటనే అతడికి వార్తనంతా కంసుడు చెప్పినటువంటి ఆజ్ఞనంతా నివేదించి ఆ తర్వాత నానా కథాభిః అనేక రకమైనటువంటి ఇక
అంటే ఇంపార్టెంట్ ఇష్యూ చెప్పవలసింది ఏదో చెప్పేసిన తర్వాత రకరకాలైనటువంటి ఇతరమైనటువంటి నానా కథాభి అనేక రకములైనటువంటి మాటలతోటి తేన ఈ నషాం అనేసి అతని చేత ఆ క్రూరుని చేత ఆ నిషాం ఆ రాత్రంతా అక్కడే అనేసి గడపబడింది. అక్కడే ఆ బృందావనంలోనే ఆ నందుని ఇంట్లోనే రకరకాలైనటువంటి కథలు చెప్పుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ రాత్రంతా అక్కడే గడిపాడు. ఆ రాత్రంతా అక్కడే గడిపితే మరి ఇక్కడ పాపం ప్రతిరోజు రాత్రిపూట మరి గోపికల దగ్గరికి వెడుతూ ఉన్నారు. ఆ గోపికలందరూ ఏమవ్వాలి? ఈయనేమో ఇక్కడేమో ఇతనితోటే గడుపుతూ ఉన్నాడు. ఈ అక్రూరుడితోటి రకరకాలైనటువంటి కబుర్లు చెప్పుకుంటూ, రకరకాలైనటువంటి కథలు చెప్పుకుంటూ, రకరకాల కబుర్లు చెప్పుకుంటూ నందునికి కూడా ఈ రాజు పంపించినటువంటి ఆజ్ఞనంతా కూడా వినిపించి, మిగతా గోపాలకులందరికి కూడా వినిపించి, అందరికీ చెప్పి ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఇక్కడి నుంచి వెడుతున్నాడంటే మళ్ళీ గోకాలంకి రావడం లేదు. అందుచేత అందరికీ కూడా వర్తమానాన్నంతా చెప్పుకుంటూ, వాళ్ళతోటంతా కబుర్లు చెప్పుకుంటూ రాత్రంతా అలానే గడుపుతున్నాడు. పాపం ఇక్కడ ఈ అమ్మాయిలంతా గూడా చంద్రా చంద్రాగృహే కిముత చంద్ర చంద్రభాగాగృహేను రాధాగృహేను భవనే కిము మిత్రవిందే ధూర్తో విలంబత ఇతి ప్రమదాభిః ఉచ్చైః ఆశంకితః నిశి మరుత్పురనాథ పాయాః. ఆఖరి శ్లోకం 12 ఉన్నాయి సార్ దీంట్లో. ఈ ప్రమదాభిః ఈ ప్రమదల చేత ఈ గోపికల చేత ఉచ్చైః ఆశంకితః ఉచ్చైః చాలా గట్టిగా పెద్దగా వాళ్ళంతా కూడా శంకిస్తూ ఉన్నారు అనుమానపడుతూ ఉన్నారు. ఆ నిశి రాత్రి ఈయనేమో అక్కడ మరి తన దగ్గర అక్రూరుడితో మాట్లాడుతూ అక్రూరుడి దగ్గర రాత్రంతా గడుపుతూ ఉన్నాడు. ఆ అక్రూరుడితో కలిసి రాత్రంతా గడిపితే ఇక్కడ ఈ అమ్మాయిలందరూ కూడా యమునా నదీ తీరంలో ఉన్నటువంటి గోపిక స్త్రీలందరూ కూడా ఆ రాత్రి ఇలా అనుమానిస్తూ ఉన్నారు. ఉచ్చైః ఆశంకిత అధికంగా ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు, అనుమానిస్తూ ఉన్నారు. ఏమని? చంద్రగృహే కిముత ఎక్కడున్నాడా ఈడు? ఈ కృష్ణ పరమాత్మ ఎక్కడున్నాడు? ఎవరింట్లో ఉన్నాడు? ఎందుకు మన దగ్గరికి రావటం లేదు అని వాళ్ళు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. చంద్రగృహే చంద్రిక ఇంట్లో ఉన్నాడా? కిముత లేదా చంద్రభగా గృహే చంద్రభగ ఇంట్లో ఉన్నాడా? రాధాగృహేను రాధాగృహంలో ఉన్నాడా? కిము మిత్రవిందే భవనే కిము లేదా మిత్రవింద భవనంలో ఉన్నాడా? ఇలా అన్నమాట. ఎక్కడున్నాడు? చంద్రిక ఇంట్లో ఉన్నాడా? చంద్రభగ ఇంట్లో ఉన్నాడా? రాధ ఇంట్లో ఉన్నాడా? మిత్రవింద ఇంట్లో ఉన్నాడా? ఎక్కడున్నాడు ఈ కృష్ణుడు? ధూర్తుడైనటువంటి షటుడైనటువంటి ఈ క్రూరుడైనటువంటి క్రూరుడు అంటే ఇక్కడ దుష్ట స్వభావం కలిగిన వాడు కాదు. వాళ్ళ మనసులకి ఆ సమయంలో వాళ్ళ దగ్గరికి రావాలి కాబట్టి రాలేదు కాబట్టి అలా అనటం. ధూర్తుడైనటువంటి షటుడైనటువంటి ఈ కృష్ణుడు విలంబత ఆలస్యం చేస్తున్నాడేంటి? ఇంకా రావడం లేదేంటి? రాత్రవుతున్నది. రాత్రైనా ఇంకా రాత్రి తెల్లారిపోతున్నది. ఇంకా రాలేదు. ఆమె ఇంట్లో ఉన్నాడా? చంద్రగృహంలో ఉన్నాడా? చంద్రభగా గృహంలో ఉన్నాడా? రాధా గృహంలో ఉన్నాడా? మిత్రవింద గృహంలో ఉన్నాడా? ఎవరింట్లో ఉన్నాడు? ఎవరింట్లో ఉండి ఇంకా మన దగ్గరికి రావడం లేదేంటి ఈ రాత్రి అని ప్రమదాభిః ఉచ్చైః ఆశంకిత. ఈ ధూర్తుడు ఇంత ఆలస్యం చేస్తున్నాడు, ఇంత విలంబం చేస్తున్నాడేంటి అని ఆలోచిస్తూ వాళ్ళంతా ఆశంకిత అనుమానిస్తూ ఉన్నారు, సందేహపడుతూ ఉన్నారు. ఎక్కడున్నావు అని ఆ సందేహాల్లో పడుతూ ఉన్నారు. అలాంటి ఓ మరుత్పురనాథ పాయాః. ఓ మరుత్పురనాథ, ఓ గురువాయూరు ప్రభువ పాయాః, నన్ను రక్షించు, నన్ను కాపాడు అని ప్రార్థించుకుంటూ ఈ 72వ దశకాన్ని పూర్తి చేశారు శ్రీ నారాయణ.
భట్టారకుడి. ఇది కొంచెం అన్నిటికన్నా పెద్ద పెద్దది 12 ఉన్నాయి ఇందులో. ఈ విధంగా ఆహ్, ఈయనకు కూడా ఇప్పుడు అనుమానం ఏంటయ్యా ఆ భక్తులందరినీ కూడా నువ్వు పరిపాలిస్తున్నావే, ఆ భక్తులతోటి కబుర్లు చెప్తున్నావే, ఆ భక్తాగ్రేసరులు అనుకోని, ఆ భక్తాగ్రేసరులతోటి నువ్వు కాలం గడుపుతూ, రాత్రుళ్ళు గడుపుతూ అతనితోటే ఉన్నావు. మరి నా దగ్గరికి ఎప్పుడొచ్చి నన్నెప్పుడు రక్షిస్తావు? గోపికలందరూ అడుగుతున్నారు. అక్కడ ఎక్కడికెళ్ళిపోయావు నువ్వు? నువ్వు ఇంకా మా దగ్గరికి రావడానికి ఇంత ఆలస్యం చేస్తున్నావు అని వాళ్ళెలా ప్రార్థిస్తున్నారు. నారాయణ భట్టాత్రి గూడా అలానే ప్రార్థిస్తున్నాడు. ఏమయ్యా ఎప్పుడు నా దగ్గరకొచ్చి నన్ను రక్షించే సమయం ఎప్పుడు అని అడుగుతూ, నన్ను రక్షించు రా, ఆహ్, గోపికల దగ్గరికి రా, నా దగ్గరికొచ్చి రక్షించు. కేవలం ఆ భక్తాగ్రేసరుడి దగ్గర ఉండడమే కాదు, వీళ్ళని గూడా రక్షించు. వీళ్ళతో పాటు నన్ను గూడా రక్షించు అని గోపికలు ఏ విధంగా బాధపడుతున్నారో, ఆ విధంగా బాధపడుతూ ఈ 72వ దశకాన్ని ముగించారు. ఇది 72వ దశకంలోని